నమస్తే, నేను మీ రాజశేఖర్. అసెంబ్లీలో వేడి వేడి చర్చలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇక 27వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు ముగియబోతున్నాయి. ఇక బడ్జెట్ సమావేశాలు అయితే మొత్తానికి అయిపోయినటువంటి అంశం. ఇక బడ్జెట్ అయితే భారీగా పెట్టినామని చెప్తున్నారు. 3,04,000 కోట్లు పెట్టిరట. మరి 3,04,000 కోట్లు మరి ప్రజల్లోకి ఏ విధంగా వస్తాయో చూద్దాం. ఇక వార్తల్లోకి వెళ్తే, ఇక తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేటు మొత్తం అడ్డగోలుగా పెరిగిపోతూ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి క్రైమ్ రేటు ఇంత ఘోరంగా పెరగడానికి గల కారణాలు ఏంటి? మరి పోలీస్ వ్యవస్థ సరిగా పనిచేయట్లేదా? మరి ఎందుకు ఇలా అయిపోతుంది? ఇక చూస్తే మర్డర్ల మానభంగాల రాజ్యంగా మారిపోయింది. మొత్తానికి క్రైమ్ సిటీగా మారినటువంటి సేఫ్ సిటీ అంటూ ఇక రోజు రోజుకు పెరుగుతున్నటువంటి క్రైమ్ రేటు 24 గంటల్లో 3 హత్యలు, ఇక 2 అత్యాచారాలు. 24 గంటల్లోనే 3 హత్యలు, 2 అత్యాచారాలు. MMTS రైలులో యువతి పైన అత్యాచార యత్నం. ఓ హోటల్లో ఇక బాలీవుడ్ నటి పైన రేప్ అటెంప్ట్ జరిగిందంట. ఇక చంపాపేటలో నడి రోడ్డుపై లాయర్ దారుణంగా హత్య కాబడ్డాడు. గాంధీ భవన్ వెనుక మరో వ్యక్తి మర్డర్ అయిందంట. ఇక మహిళలకు రక్షణ కల్పించలేదని సర్కార్. ఇక మిస్ వరల్డ్ పోటీలు ఏం నిర్వహిస్తుంది? ఇక్కడ ఇదేనికి పెట్టు. గాంధీ భవన్ వెనుక మరో వ్యక్తి మర్డర్. ఇక మహిళలకు రక్షణ కల్పించలేదని సర్కార్. మిస్ వరల్డ్ పోటీలు ఏం నిర్వహిస్తుంది? ఇక్కడ విషయం ఏంటంటే, రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు పెడతా అని మొత్తానికి చెప్తా ఉన్నాడు. ఇక్కడ మహిళలకే రక్షణ లేదు, మరి మిస్ వరల్డ్ పోటీలు ఎట్లా పెడతాడు? ఇక్కడ ఒక 24 గంటల్లోనే, రోజులు కూడా కాదు, 24 గంటల్లోనే 3 హత్యలు, 2 అత్యాచారాలు జరిగినాయట. మరి సిటీలో ఈ రకంగా దారుణాలు జరుగుతూ ఉంటే మిస్ వరల్డ్ పోటీలకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి వీటికే రక్షణ లేదు, మరి మిస్ వరల్డ్ పోటీలు పెడితే ఎట్లా రక్షిస్తాడు? రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి క్రైమ్ రేటు, అసలు భయం లేకుండా పోయింది. ప్రభుత్వం అంటేనే భయం లేదు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో పెద్దగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడైనా సభలు పెట్టినా కానీ తాట తీస్తా, బట్టలోడ తీసి కొడతా, ఉరికిచ్చి కొడతా, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇట్లాంటి క్రైమ్ రేటుకు సంబంధించి మాత్రం ఏం జరుగుతులేదు. ఇక్కడ ఉరికిచ్చి చంపుతా, బట్టలు ఇట్టి కొడతా అంటేనేనా ఇవన్నీ జరిగినాయి? అందుకే జరిగినట్టున్నాయి. 24 గంటల్లో 3 హత్యలు, 2 అత్యాచారాలు. నీ మాటలకు వీళ్ళు భయపడితే ఇవి జరిగేదేనా? భయపడితే ఇవి జరిగేదా? ఇది ఏకంగా సిటీలోనే జరిగిందట. సిటీలో జరిగినటువంటి ఘోరాలు ఇవి. ఇకపోతే MMTS రైల్లో అత్యాచార యత్నం. హైదరాబాదు MMTS రైలులో ఓ యువతి పైన జరగబోయినటువంటి అత్యాచార యత్నం కేసు సంచలనంగా మారింది. ఇక రైలు బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడడంతో ఇక అతని నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో రన్నింగ్ రైల్లో నుంచి ఆమె దూకిందట. మొత్తానికి ఆ అత్యాచారం చేయబోతున్నటువంటి భయంతోని ఆ మహిళ రన్నింగ్లో ఉన్నటువంటి రైల్లో నుండి దూకిందట. ఇక చనిపోయినటువంటి ఘటన. ఈ రకంగా క్రైమ్ రేటు పెరిగిపోతూ ఉన్నది. ఇక బాలీవుడ్ నటిపైన కూడా అత్యాచార యత్నం అంట. చూడురి, హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో బాలీవుడ్ నటిపైన అత్యాచార యత్నం జరిగినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 18న తన ఫ్రెండ్స్ షాప్ ఇక ఓపెనింగ్ కోసం ఆహ్వానించడంతో నటి ఒప్పుకుంది. దీనికోసం ఆమెకు కొంత ఇక పారితోషికం ఇక ఒప్పుకున్నారు. బాలీవుడ్ నటిపైన అత్యాచార యత్నం ఓపెనింగ్ అంట. ఏంది? 18న ఫ్రెండ్ షాప్ ఓపెనింగ్ ఉందట. ఆ షాప్ ఓపెనింగ్కు ఈ బాలీవుడ్ నటిని పిలిచిరట. వచ్చినందుకు కొంత పారితోషికం కూడా ఇస్తామని చెప్పిరట. మొత్తానికి పిలిచి ఓపెనింగ్ చేసి ఆమె పైన అత్యాచార యత్నానికి పాల్పడ్డట్టున్నారు. ఇది ఘటన. ఇకపోతే లాయర్ కూడా దారుణంగా హత్య కాబడ్డాడు. ఇక్కడ ఇంకొక విషయం, హైదరాబాద్లో ఓ లాయర్ దారుణ హత్యకు గురయ్యాడు. చంపాపేట పరిధిలో సోమవారం ఉదయం అంబేద్కర్ వాడలో మొత్తానికి న్యాయవాది ఇజ్రాయిల్ను దస్తగిరి అనేటువంటి వ్యక్తి కత్తితో పొడిచాడు. వెంటనే స్థానికులు హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ అక్కడికక్కడనే మృతి చెందినటువంటి ఘటన. ఇది ఒకటి. ఇక గాంధీ భవన్ వెనుక మర్డర్ జరిగిందట. గాంధీ భవన్ వెనకాలనే హైదరాబాద్ నడి బొడ్డు గాంధీ భవన్ దగ్గర ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. గాంధీ భవన్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సమీపంలోని మొత్తానికి మనోరంజన్ కాంప్లెక్స్ వెనుక ఓ గుర్తు తెలియనటువంటి మృతదేహాన్ని స్థానికులు గుర్తించినటువంటి ఘటన. ఈ రకంగా క్రైమ్ రేటు, మర్డర్స్ ఈ రకంగా పెరిగిపోతుంది రాష్ట్రంలో.
ఇది మామూలు విషయం కాదు, మహాదారుణమైనటువంటి విషయం. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయి, మహిళలపైన అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి, ఇక మర్డర్లు మానభంగాలు మితిమీరిపోతున్నాయి. ఇక పట్టపగలు నడి రోడ్డు మీద హత్యలు, పబ్లిక్ ప్లేసుల్లోనే అమ్మాయిలపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఒక్క రోజులో 2 మర్డర్లు జరగడం, 2 యువతులపైన అత్యాచార యత్నాలు జరగడం సంచలనంగా మారింది. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ శాంతి భద్రతలకు నిదర్శనంగా మారుతోంది. ఇక ఇంట్లో ఉంటే హత్యలు, బయటకు వస్తే అత్యాచారాలు అన్నట్లుగా మొత్తానికి మారిపోయిందని జనం విమర్శిస్తున్నారు. ప్రభుత్వ తీరు, పోలీస్ వ్యవస్థ పనితీరు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిటీలో ఓ ఈవెంట్కు వచ్చినటువంటి బాలీవుడ్ నటిపైనే అత్యాచార యత్నం జరిగిందని కూడా రేపు మిస్ వరల్డ్ పోటీలు పెడితే ఏం రక్షణ కల్పిస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం బయటకు వస్తే ఇక్కడ నిర్వహించేటువంటి మిస్ వరల్డ్ పోటీలకు ఎవరు రారని కూడా చెబుతున్నారు. ఇక హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు పెడతామంటున్న ప్రభుత్వం ముందు సిటీలోని మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నటువంటి అంశం. ఇక చూడ్రి, సిటీలో ఉన్నటువంటి మహిళలకే రక్షణ లేదు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీలు పెడతా అంటాడు. ఇక మహిళలను కోటీశ్వర్లను చేస్తాడట. మహిళల్ని ఎక్కడ చేస్తాడు కోటీశ్వర్లను? మహిళలకు ఇచ్చేటువంటి 2500 రూపాయలే ఇస్తలేడు. రాష్ట్రంలో మహిళలందరినీ కోటీశ్వర్లను చేస్తాడట. ఇక మాటలతోనే సంతోషపడాలి కోటీశ్వర్లం అవుతామని. కోటీశ్వర్లు అంటే ఏందది? ఒక్కో మహిళని మొత్తం మహిళలందరినీ కోటీశ్వర్లం చేస్తాడంట. సార్ చెప్పే మాటలు నమ్మితే నవ్వాళ్ళనో ఏడవాళ్ళో కూడా అర్థమవుతలేదు. ఇక స్టూడెంట్ వీసాల్లో అమెరికా మొత్తానికి కోత పెట్టింది. F1లను భారీగా తగ్గిస్తున్నటువంటి అగ్రరాజ్యం. 2023-24లో 41% అప్లికేషన్లు రిజెక్ట్ అయితే 10 ఏళ్ల కిందటితో పోలిస్తే ఇది రెట్టింపు అంట. మొత్తానికి ఇండియన్ స్టూడెంట్లకు మొత్తానికి తప్పని తిరస్కరణ. 2024 తొలి 9 నెలల్లో ఇక F1 వీసాల్లో 38% తగ్గుదల. ఇక కరోనా తర్వాత ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారిగా చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి ఉగాది కల్లా క్యాబినెట్ విస్తరణ చేయబోతున్నారట. కొన్ని 4-5 మంత్రి పదవులు మిగిలిపోయి ఉన్నాయి. మరి 4-5 మంత్రి పదవులు మరి ఒలికిస్తారో చూడాలి. మన తీన్మార్ మల్లన్న పాపం మనకు మంత్రి పదవి కావాలని అడిగినట్టున్నాడు. నీకు మంత్రి పదవి ఏది ఇయ్యం, నిన్ను పార్టీ నుండి తీసి పారేస్తామని ఆయనతో మళ్ళీ పార్టీ నుండి సస్పెండ్ చేసి పారేసారు. ఇక పార్టీ నుండి సస్పెండ్ చేయగానే మళ్ళీ ఏం చేసిండు, మళ్ళా కేసీఆర్ను తిట్టిండు కదా గతంలో, పొట్టు తిట్టే కేసీఆర్ను, బీఆర్ఎస్ను. మళ్ళీ వాళ్ళ గుటికే పోయింది. ఇక ఏడ దిక్కు లేదు, బీజేపీకి స్థానం లేదు, కాంగ్రెస్ వాళ్ళు నువ్వు కేసీరు అటు ఇటు పోయి మళ్ళా కేసీఆరే దిక్కు, నువ్వే దేవునివి అని పోయి కేసీఆర్కే మోకరిల్లినటువంటి అంశం. ఇగో ఇది ఈ కాంగ్రెస్ హైకమాండ్ మొత్తానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కొత్తగా 4 లేదా 5 చోటు దక్కేటువంటి అవకాశం ఉంది. ఏది మంత్రి పదవులు 5-4 దక్కే అవకాశం ఉందట. మరి అందులో 4-5 ఎవరికి ఛాన్స్ అంటే ఖర్గే, రాహుల్ నేతృత్వంలో ఢిల్లీలో ముగిసినటువంటి చర్చలంట. హాజరైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి, బట్టి ఉత్తమ్, మహేష్ గౌడ్, ఇక మీనాక్షి నటరాజన్. మొత్తానికి మంత్రివర్గ విస్తరణతో పాటు ఇక పీసీసీ కార్యవర్గం నామినేటెడ్ పోస్టులపైన కూడా డిస్కషన్ చేస్తారట. మంత్రి పదవులు దక్కని వాళ్లకు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్గా అవకాశం ఉండబోతుంది. ఇక హైకమాండ్తో చర్చలు పూర్తయ్యాయన్న పీసీసీ చీఫ్. మొత్తానికి మంత్రి పదవులు ఎవరికైతే దక్కకపోతాయో వాళ్లకు డిప్యూటీ స్పీకర్గా, చీఫ్ విప్గా ఇట్లా నామినేటెడ్ పోస్టులు. ఇటు మంత్రివర్గకు సంబంధించినటువంటి విషయాలు, ఇక నామినేటెడ్ పోస్టులు ఎవరికైనా మంత్రి పదవులు దక్కపోతే ఇట్లా కొన్ని పదవులు ఇచ్చే అవకాశం ఉందట. మొత్తానికి ఖర్గే, రాహుల్ నేతృత్వంలో ఈ సమావేశం అయితే జరిగింది. ఇక ఢిల్లీలో పెట్టిరట. దానికి రేవంత్ రెడ్డి హాజరైండు, బట్టి విక్రమార్క హాజరైండు, ఉత్తమ్, మహేష్ గౌడ్ ఉన్నారు. అట్లాగే మీనాక్షి నటరాజన్, కొత్త ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ కూడా హాజరైనట్టు. ఇకపోతే 4 శాఖల్లో మార్పు, ఒకరికి ఉద్వాసన. నలుగురి శాఖల్లో మార్పు అంట, ఒకరికి ఉద్వాసన జరగబోతుందట. క్యాబినెట్ విస్తీర్ణంలో సామాజిక సమతుల్యం తప్పక పాటించాలని కూడా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. బీసీ, ఎస్సీ, మైనార్టీ, రెడ్డి సామాజిక వర్గాలకు ఒక్కో పదవి ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. అయితే కొత్తగా 4 లేదా 5 క్యాబినెట్లోకి తీసుకోనుండటంతో పాటు ఇక 3-4 మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే ఆస్కారం కూడా ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఓ మంత్రిని క్యాబినెట్ నుంచి తప్పించే అవకాశం కూడా ఉందన్నటువంటి చర్చ జరుగుతుంది. అయ్యో, 4-5 మంత్రి పదవులు ఇస్తారట. ఇచ్చే సంఘటనలోనే ఉన్న మంత్రి పదవి ఒకరికో 2 పీకేసే అవకాశం ఉందట.
ఉన్న మంత్రులకే పని చక్కగా లేదు, వాళ్ళే చక్కగా పని చేస్తలేరు. ఇక కొత్తగా 5 మంత్రి పదవులు ఇస్తే మరి వాళ్ళు ఏం పని చేస్తారు? ఇక నువ్వు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చినా 6 గ్యారెంటీలు అయితే అమలు చేయవు. ఎన్ని మంత్రి పదవులు ఇచ్చినా 6 గ్యారెంటీలు అమలు కావు, 420 హామీలు కూడా అమలు కావు. మరి ఎందుకు ఈ మంత్రి పదవులు? ఆ డబ్బులు సంపాదించుకోవడానికే ఉన్నట్టున్నది. హోదా కావాలి, డబ్బులు సంపాదించుకోవాలి, మినిస్టర్ అనేటువంటి పేరు కావాలి. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో మినిస్టర్ అయితే అయినరా అనేటువంటి పేరు కావాలేమో. మరి ప్రజలకు సేవ చేసేది చేయకపోయే తర్వాత విషయం. ఇక చర్చలు ముగిశాయి. పిసిసి చీఫ్ మాట్లాడుతూ ఉన్నటువంటి అంశం, త్వరలోనే క్యాబినెట్ విస్తరణ ఉంటుందని కూడా, దీనిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తుండు. అయ్యో ఏం నిర్ణయం తీసుకుంటారో అయ్యా. ఇకపోతే ఇక్కడ మండలానికి 3 పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతారట. నర్సరీ నుంచి ఇంటర్ వరకు క్లాసులు జరుగుతాయి. మండలానికి 3 పబ్లిక్ స్కూల్స్, ఇక నర్సరీ నుంచి ఇంటర్ వరకు క్లాసులు జరుపుతారట. ప్రతి మండలంలో 4 ఫౌండేషన్ స్కూల్స్, నర్సరీ నుంచి 2nd క్లాస్ వరకు కూడా తరగతులు. ఇక ఆయా బడులకు గ్రామాల నుంచి బస్సు సౌకర్యం కూడా ఉండబోతుంది. స్కూల్ పిల్లలకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఇక ఈవినింగ్ స్నాక్స్ ఒకే ప్రాంగణంలోని విద్యా సంస్థలన్నీ విలీనం. ఇక సర్కారుకు తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సు చేస్తున్నటువంటి అంశం. మొత్తానికి ఇక్కడ విషయం ఏంటంటే ఒకే ప్రాంగణంలోని విద్యా సంస్థలన్నీ విలీనం చేయబోతున్నారు. ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలని చెప్పిండు కదా, ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలని. ఆ రకంగా మండలానికి 4 ఫౌండేషన్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నారట. ఇక విద్యార్థులంతా అక్కడికే పోవాలి. ఇక ఆయా బడులకు గ్రామాల నుంచి మొత్తానికి బస్సు సౌకర్యం కూడా పెట్టబోతున్నారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలో 3 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, మరో 4 తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రతి మండలంలో 2 రకాల స్కూళ్లను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వానికి సూచించింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి విద్యా కమిషన్ చైర్మన్ మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి నేతృత్వంలోని ఇక కమిషన్ టీం కలిసింది. ఇక ఈ సందర్భంగా సర్కారు ఇక స్కూళ్ల బలోపేతానికి కమిషన్ ప్రతిపాదించినటువంటి సిఫార్సులను కూడా అందించింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు కూడా కమిషన్ ప్రతినిధులు చెప్పారు. ప్రతి మండలంలో ప్రస్తుతం ఉన్నటువంటి బడులతో పాటు ఇక తెలంగాణ పబ్లిక్ హై స్కూల్, ఇక టీపీఎస్ తెలంగాణ ఫౌండేషన్ స్కూల్ కూడా మొత్తానికి టీఎఫ్ఎస్ ఉండాలని కూడా సర్కారుకు ఇచ్చినటువంటి నివేదికలో కమిషన్ పేర్కొన్నది. ఇక దీనికి కావలసినటువంటి నిధులు, వాటిలో ఏ ఫెసిలిటీస్ కల్పించాలనే దానిపైన సమగ్రంగా మొత్తానికి దాంట్లో వివరించి ఉన్నదని చెప్తున్నటువంటి అంశం. మండలానికి 3 పబ్లిక్ స్కూళ్ళు ఏర్పాటు చేయబోతున్నారట. మొత్తానికి 4 ఫౌండేషన్ స్కూల్స్. ఇక మొత్తము గ్రామ స్థాయిలో నుండి మండలానికి 4 స్కూల్స్ ఏర్పాటు చేయబోతే ఆ స్కూల్లోకి మొత్తానికి అక్కడికే పోయి చదువుకోవాలి విద్యార్థులంతా. ఎక్కడి నుండి అంటే నర్సరీ నుంచి ఇంటర్ వరకు క్లాసులు జరుగుతాయంట. అందులో బస్సు సౌకర్యం కూడా గ్రామాల నుండి ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఏప్రిల్ 1st వీక్లో భూభారతి రూల్స్ రాబోతున్నాయట. ఏప్రిల్ 1st వీక్లోనే ఇక భూభారతి రూల్స్ రాబోతున్నాయి. ఇక భూములు అటు ఇటు తారతమ్యం అడ్డగోలుగా చిక్కులుగా ఉన్న వాళ్ళందరికీ శుభవార్త. మొత్తానికి ఏప్రిల్ 1st వారంలో నుండి భూభారతి పోర్టల్ రాబోతుంది. మరి ఎలాంటి ఆప్షన్స్ పెట్టిరు, మరి ఏ ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ ఇక భూభారతి పోర్టల్ వస్తే అప్పుడు అర్థమైపోతుంది. ఏప్రిల్ 1వ వారంలో భూభారతి చట్టం రూల్స్ విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో ఇక మొత్తానికి మార్కెట్ వాల్యూను కూడా సవరించనున్నట్లు కూడా పేర్కొన్నటువంటి అంశం. ఇక అట్లాగే ఇక అసెంబ్లీలో సోమవారం 3 బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టారు. మొత్తానికి అవయవ మార్పిడి బిల్లుతో పాటు తెలంగాణ మున్సిపాలిటీ అమెండ్మెంట్ బిల్లు, ఇక పంచాయతీరాజ్ సవరణ బిల్లును కూడా మంత్రులు అసెంబ్లీలో ప్రతిపాదించినటువంటి అంశం. ఇకపోతే వెనిజులా నుంచి ఆయిల్ కొనేటువంటి దేశాలపైన 25% టారిఫ్ అంట. వెనిజులా నుంచి ఆయిల్ గ్యాస్ కొంటున్నటువంటి దేశాలపైన వచ్చే నెల ఈ 2 నుంచి 25% సెకండరీ టారిఫ్ వేస్తామని కూడా ట్రంప్ ప్రకటించారు. ఇక వెనిజులా కావాలనేటువంటి క్రిమినల్స్ గ్యాంగులను కూడా ప్రోత్సహిస్తుందని చెప్తున్నటువంటి అంశం. ఇక హైదరాబాద్ లోక్బాడీ ఎమ్మెల్సీకి షెడ్యూల్ విడుదల కాబోతుందంట. మార్చి 28న ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. 28 నుంచి నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 23న పోలింగ్ జరుగుతుంది. 25న ఓట్ల లెక్కింపు కూడా జరగబోతుందట. మొత్తానికి ఇక 6 ఏళ్ల తర్వాత కార్పొరేషన్లు యాక్టివ్.
6 ఏళ్ల తర్వాత మళ్ళీ కార్పొరేషన్లు యాక్టివ్గా పనిచేస్తున్నాయని చెప్తున్నటువంటి అంశం. రాజీవ్ యువ వికాసం స్కీమ్తో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లలో మొత్తానికి సందడి కొనసాగుతుందంట. మిగతా కార్పొరేషన్లలోనూ మహిళలకు, యువతకు పథకాలు. ఇక గతంలో ఎలాంటి స్కీములు లేక ఆఫీసుల్లో మొత్తానికి స్తబ్దత, ఖాళీగా కూర్చొని వెళ్ళినటువంటి అధికారులు, ఉద్యోగులు. ఇకపోతే 6 ఏళ్ల తర్వాత కార్పొరేషన్లు యాక్టివ్గా పనిచేయబోతున్నాయట. రాష్ట్రంలో 6 ఏళ్ల తర్వాత కార్పొరేషన్లు యాక్టివ్ అయ్యాయి. ఇక మొన్నటి దాకా బీసీ, ఎంబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్, ఇక ఫెడరేషన్ ఆఫీసులు ఎలాంటి స్కీములు లేక స్తబ్దుగా ఉండగా ఇప్పుడు సర్కారు కొత్త స్కీములు ప్రకటించడంతో అధికారులు, సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఇక ఈ మొత్తానికి ఏళ్లుగా ఖాళీగా కూర్చొని వెళ్ళినటువంటి అధికారులు ఎట్టకేలకు మొత్తానికి విధులు మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకాన్ని ప్రకటించింది. దాదాపు 5 లక్షల మంది బీసీ, ఎంబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీని ఉద్యోగ యువతకు సబ్సిడీ అందించనుంది. ఇకపోతే 2 లక్షల యూనిట్కు కూడా 70% సబ్సిడీ కింద 1.40 లక్షలు రూపాయలు, 4 లక్షల యూనిట్కు కూడా 60% సబ్సిడీ కింద మొత్తానికి 2.40 లక్షలు ఇవ్వనుంది. ప్రతి కార్పొరేషను ఆయా వర్గాలకు ఈ స్కీమ్ను కూడా అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులతో 12 ఏళ్ల తర్వాత ఇక విధుల్లో నిమగ్నమయ్యామని కూడా అంటున్నారు. 12 ఏళ్ళు కాదు, 12 అని పెట్టారు. ఇకపోతే మొత్తానికి వీళ్ళు చెప్పారు కదా, ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తామంటున్నారు కదా, ఇది కూడా తూతూ మంత్రమే. ఇవన్నీ కాంగ్రెస్కు అనుకూలంగా పనిచేసేటువంటి కార్యకర్తలకే రేవంత్ రెడ్డి మొన్న సభలనే చెప్పిండు. ముఖ్యంగా ఫస్ట్ ప్రియారిటీ మా కార్యకర్తలకే ఇస్తామని చెప్తుండు. అంటే మీ కార్యకర్తలే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, మీ కార్యకర్తలే పేదోళ్ళు, ఇక వేరే వాళ్ళు పేదోళ్ళు కాదు. ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తుల పరిస్థితి ఏంది? మరి బీజేపీలో, బీఆర్ఎస్లో ఉంటే వాళ్ళకు ఇవన్నీ రావాయిగా. అవగట్లా ఉన్నది కథ. బహిరంగంగా చెప్తుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యంగా ఈ ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి యువ వికాస్ మా కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత. ఎట్లా చెప్తుండో ఏమో అర్థమైతలేదు. ఇక భూములను సర్వే చేయించుకునేటువంటి బాధ్యత మొత్తం రైతులకే అప్పచెప్పిండ్రంట. కర్ణాటక మోడల్ను అమలు చేసేటువంటి యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. భూముల్ని సర్వే చేయించుకోవడం రైతులకే అప్పచెప్తే కర్రలు మరతాయి. ఇది ఎక్కడి విషయం? భూములను సర్వే చేయించుకోవడం రైతులకే అప్పచెప్తే పక్కోని భూమి సర్వే చేపిస్తాడు ఈ రైతు. పక్క రైతు భూమి ఈ రైతు సర్వే చేపిస్తే ఆయన గుడ్డలో కట్టే రౌతో పట్టుకొని వస్తాడు. పంచాయతీ ఇంకా జర గట్టిగా అవుతుంది. ఇది బాగలేదు. కర్ణాటక మోడల్ను అమలు చేసే యోచనలో అంటే పంచాయతీలు ఇక్కడ అడ్డగోలుగా తయారవుతాయి. రైతులు భూమిని సర్వే చేసుకుంటే సామరస్యంగా ఇక్కడ పరిష్కారం అవుతుందా? మరి ఏ రకంగా రైతులు భూములు సర్వే చేసుకోవాలని చెప్పిండు? రైతులే భూ సర్వే చేసుకోవాలన్నట. పంచాయతీలు అడ్డగోలుగా పెరిగిపోతాయి. రిజిస్ట్రేషన్ల టైంలో సర్వే మ్యాప్ తప్పనిసరి ఇక చేసే ఛాన్స్ ఉంది. మండలానికి 2 ప్రభుత్వ సర్వేయర్లు ఉండేలా ప్రతిపాదనలు. 6,000 మంది ప్రైవేటు సర్వేయర్లకు ట్రైనింగ్ ఇచ్చి ఇక మొత్తానికి సర్టిఫై చేయాలని కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. భూములను సర్వే చేయించుకునే బాధ్యత రైతులకే అప్పచెప్పినట్టు. ఇదేందో. ఇకపోతే విజిలెన్స్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ ఇవ్వండి. ప్రభుత్వానికి కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ లేక నివేదిక పైన కమిషన్ కసరత్తు. అధికారుల స్టేట్మెంట్లు, డాక్యుమెంట్ల పరిశీలన. ఇక మొత్తానికి విధానపర నిర్ణయాలు తీసుకున్న పెద్దలను కూడా పిలిచే విషయం పైన ఇంకా రానటువంటి క్లారిటీ అని చెప్తున్నారు. ఇక ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచార యత్నం, ఇది చూసినటువంటి అంశం. ఇక పోలీసుల పనితీరు పైన ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్తున్నారట. మరి పోలీసులు ఎట్లా పనిచేస్తున్నారు, ఏం కథ అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్తే సిటిజన్ క్యూఆర్ కోడ్ ద్వారా సమాచార సేకరణ. మొత్తానికి ప్రతి పోలీస్ స్టేషన్లో 5 క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు కూడా అందిస్తున్నారట. ఇంగ్లీష్, తెలుగులో ప్రశ్నలు, సలహాలు, సూచనలు, ఫిర్యాదులు. ఇక 3 నెలల్లో 8,500 మంది సిటిజన్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారట. 80% పాజిటివ్ రెస్పాన్స్ ఉంది, 20% నెగిటివ్ రెస్పాన్స్ ఉంది. 80% పాజిటివ్ అట. 80% బాగానే పనిచేస్తున్నారు. మరి 80% పాజిటివ్ అని చెప్పారట. పోలీసులు బాగానే పనిచేస్తున్నట్టున్నారు. ఇక ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకుంటున్నటువంటి ఉన్నతాధికారులు. పోలీసులపైన అవినీతి ఆరోపణలు, పోలీస్ స్టేషన్లలో బాధితులకు అందుతున్నటువంటి సేవలకు సంబంధించి అమల్లోకి వచ్చినటువంటి క్యూఆర్ కోడ్ సిటిజన్ ఫీడ్బ్యాక్ సత్ఫలితాలను కూడా ఇస్తుందన్నది.
ఇస్తున్నది. పోలీసుల పనితీరు, బాధితులతో ప్రవర్తన, ఇక ఫిర్యాదులు సహా మెరుగైనటువంటి సేవలకు డిపార్ట్మెంట్ ఇక తీసుకోవాల్సినటువంటి చర్యలపైన సిటిజన్ల నుంచి సలహాలు, సూచనలు హెడ్ క్వార్టర్స్కు కూడా అందుతున్నాయి. ఇక క్యూఆర్ కోడ్ అమల్లోకి వచ్చిన 3 నెలల ఆ వ్యవధిలోనే 8,500 మంది నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇక ఇందులో దాదాపు 80% మంది పోలీసు సర్వీస్ బాగానే ఉందని కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారట. ఏడ నచ్చిందే ఫీడ్బ్యాక్ బాగానే ఉన్నదని చెప్తే ఇంకా హైదరాబాద్ సిటీలో 3 మర్డర్లు 2 హత్యాచారాలు ఎట్లా జరిగినాయి? మరి పోలీస్ వ్యవస్థ బాగానే పనిచేస్తుంది, 80% బాగానే పనిచేస్తుందని చెప్పారు. మరి పోలీస్ వ్యవస్థ అంత కట్టుదిట్టంగా పనిచేస్తే అవన్నీ ఎట్లా జరిగినాయి? ఇది ఇకపోతే మంత్రివర్గ విస్తరణ పచ్చ జెండా ఊపిరట. ఇక ఎవరెవరికి ఇవ్వబోతురో ఇగో కార్లు చూడుర్రి షేక్ ఉన్నాయా. ఢిల్లీలో పార్టీ పెద్దలను కలవడానికి వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కార్ల ఫోటోలు అయితే పెట్టారు గట్టిగా. రేవంత్ రెడ్డి చిరునవ్వు, ఉత్తమ్ కుమార్ రెడ్డి బోసినవ్వు చూడుర్రి. ఇక ఈ విడతలో 4గురికి అవకాశం. శ్రీహరి ఎవరెవరున్నారు? శ్రీహరి ముదిరాజ్, రాజగోపాల్ రెడ్డి, వివేక్ సుదర్శన్ రెడ్డి పేర్ల పరిశీలన వస్తూ ఉన్నట. 6 పదవులకు భర్తీ చేసేటువంటి ఎస్టీ మైనార్టీలకు కూడా చోటు దక్కబోతున్నటువంటి అంశం. మొత్తానికి వేగంగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ నడిపిస్తున్నామని చెప్తున్నారు. ఈ నెల 31 లోపు చెల్లిస్తే 25% రాయితీ ఉండబోతుంది. భూభారతి అమల్లోకి వచ్చాక ఇక మామూలు భూముల మార్కెట్ విలువ పెంపు. మొత్తానికి భూభారతి అమల్లోకి వచ్చినాక భూముల మార్కెట్ విలువ పెంచే అవకాశం ఉందట. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు, ఇక ఇంటర్ అర్హతతో ఇక విఆర్ఓలకు కూడా జీపీఓలుగా అవకాశం. ఇక మీడియాతో ఇష్టగోష్ఠిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడినటువంటి అంశం. ఇక మన పొంగులేటి కదా రెవెన్యూ శాఖ మంత్రి, ఇంటర్ విద్యా అర్హతతో విఆర్ఓలకు జీపీఓలుగా ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఎస్ఎల్బీసీలో బైపాస్ సొరంగం అంట. ఇక పైకప్పు కూలినటువంటి ప్రాంతం మూసివేత. దేవరకొండ వైపు నుంచి యథావిధిగా మొత్తానికి టీబీఎంతోనే తవ్వకం. ఈ నెల 31 లోపు నిపుణుల కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం. ఎస్ఎల్బీసీలో పోయిన ఆ బాధితుల వార్త మాత్రం నాకు గనవల్లే. మరి అందులో చిక్కుకుపోయినటువంటి ఆ 7గురి ఆచూకీ ఇంతవరకు తెలవలే. మరి ఆ 7గురు దొరకలేదా? మరి ప్రమాదకరమైనటువంటి D1 వద్ద పగుళ్ళు బారినటువంటి సొరంగం పైకప్పు. ఇగో ఇది ప్రమాదకరమైనటువంటి డి అనేటువంటి స్పాట్. ఆ స్పాట్లో మొత్తానికి పగుళ్ళు ఏర్పడ్డాయి. ఇది ఎస్ఎల్బీసీ టన్నల్. జస్టిస్ వర్మ బదిలీ అలహాబాద్కు పంపుతూ కొలీజియం నిర్ణయం. విధులకు దూరం పెట్టినటువంటి ఢిల్లీ హైకోర్టు. ఇక సిజేఐ నిర్ణయం బేష్ అంటూ ధన్ఖడ్. ఇక న్యాయ వ్యవస్థ ప్రతిష్ట ఇక దెబ్బతింది అంటూ ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి అంశం. ఇక ప్రతి ఫౌండేషన్ స్కూల్లో ఏఐ ల్యాబ్ కూడా ఉండబోతుందట. మధ్యాహ్న భోజనానికి ముఖ గుర్తింపు హాజరు. అబ్బో, మధ్యాహ్న భోజనం చేయాలంటే ముఖం అందులో పెట్టాలి. ముఖం పెడితేనే గుర్తించి ఈయన మన విద్యార్థి అని అప్పుడు భోజనం ఏర్పాటు చేస్తారంట. ఆ రకంగా ఏర్పాటు చేయబోతున్నారు. మధ్యాహ్న భోజనానికి ముఖ గుర్తింపు హాజరు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇక చనిపోతే ఆ ఏడాది ఫీజు రద్దంట. మొత్తానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఒకవేళ చనిపోతే ఆ ఏడాది విద్యార్థుల ఫీజు రద్దు. ఇక ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 2 ఏళ్లకోసారి రుసుము పెంచుకోవచ్చు. ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫార్సులు చేసినటువంటి అంశం. ప్రతి ఫౌండేషన్ స్కూల్లో ఏఐ ల్యాబ్ కూడా ఉండబోతుందట. ఇక హైదరాబాదు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏప్రిల్ 23న షెడ్యూల్ విడుదల. ఇకపోతే దుమ్ములో సొమ్ము దొరుకుతూ ఉన్నట. పుర నగర పాలికల్లో నిరుపయోగంగా స్వీపింగ్ వాహనాలు. మొత్తానికి 100ల సంఖ్యలో కొనుగోలు, వినియోగంలో కొన్నే ఉన్నాయట. సంఘం మహబూబాబాద్. ఏంది పురపాలక సంఘం మహబూబాబాద్? నీళ్లకు సంబంధించిందా? ఇక దుమ్ము తొలగించాల్సినటువంటి వాహనాలే దుమ్ము కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితికి పక్కనున్నటువంటి చిత్రమే నిదర్శనం. ఇవి దుమ్ము తొలగించేటువంటి వాహనాలు. రోడ్ల మీద అక్కడిక్కడ దుమ్ము తొలగించే వాహనాలు. వాటికే దుమ్ము పట్టింది. వాటి దుమ్ము తొలగించడానికే దిక్కులేదు. ఇవి రోడ్ల మీద దుమ్ములు తొలగించేటువంటి పరికరాలు అన్నట్టు. అంటే ఎక్కడెక్కడ వాహనాలు నిలిచిపోయినాయి. ప్రభుత్వం అట్లా ఉన్నది. మహబూబాబాద్ పురపాలక పరిధిలో ఇక మురుగు కాలువల్లోని చెత్తను తొలగించడానికి, పూడికను పక్కకు జరపడానికి 2023లో 23 లక్షలతో
కొన్నటువంటి ఆధునిక సిల్టింగ్ యంత్రం ఇక మీది యంత్రం ఇది. ఇక మొదట్లో కొన్ని రోజుల పాటు వినియోగించారు. ఇక డీజిల్ ఎక్కువగా వినియోగించుకోవడంతో డీజిల్ ఎక్కువగా వెళ్తూ ఉందట ఈ బండికి పాటు. ఇక పని మొత్తానికి నామమాత్రంగానే ఉంది. ఇక అప్పుడప్పుడు తీస్తున్న ఆశించని పనితీరు లేకపోవడంతో ఇక పక్కన పెట్టేశారు. దీంతో పాటు 75 లక్షలు పెట్టి కొన్న స్వీపింగ్ యంత్రం కూడా షెడ్కే పరిమితమైపోయినటువంటి అంశం. ఇక ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తం. ఆశా వర్కర్లు మొత్తానికి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సొమ్మసిల్లి పడిపోయినటువంటి మహిళను ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి పోలీసులు డిమాండ్లు పరిష్కరించాలని మొత్తానికి కోటిలోని CFW కార్యాలయం ముట్టడికి యత్నం. ఇక అడ్డుకున్న పోలీసులు వేరువేరు ఠాణాలకు తరలించారట. మొత్తానికి ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లోనే తమకు స్థిర వేతనం 18,000గా నిర్ణయించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. తమ 18 న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలంటూ తెలంగాణ రాష్ట్ర ఆశా వర్కర్ల యూనియన్ CITU అనుబంధం ఇక పిలుపు మేరకు కొటారిలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ CFW కార్యాలయం ముట్టడికి సోమవారం ఆశా వర్కర్లు కదం తొక్కారు. ఇక రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో వచ్చినటువంటి అంశం. మొత్తానికి ఆశా వర్కర్లు మాకు 18,000 వేతనం చేయాలని డిమాండ్ చేసిరట. ఈ అసెంబ్లీలో పెట్టాలని. తోపులాటలో ఒక మహిళ మూర్ఛపోయినటువంటి అంశం. ఇకపోతే ఇక్కడ చూడరిగో మహిళా ఎమ్మెల్యేను అవమానించిన స్పీకర్. మహిళా ఎమ్మెల్యేను స్పీకర్ అవమానించిందంట. ఇక స్పీకర్ సార్ బులెటిన్ ఎక్కడ? జగదీష్ రెడ్డి సస్పెండ్ అయినట్ట కానట్ట? సస్పెండ్ అయితే బులెటిన్ ఇవ్వండి, సైట్లో పెట్టండి అని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే ఇక్కడ సీఎం సార్ మేం మహిళలమే కదా, ఎందుకు మాపై ఇంత వివక్ష? ఇది ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి అంశం. న్యాయం చేయమంటే అక్రమ అరెస్టుల ఆశా వర్కర్ల ధర్నాతో దద్దరిల్లిన కోటి సెంటర్ మొత్తానికి 18,000 జీతం ఇవ్వాలని డిమాండ్. ఇక ముందస్తు అరెస్టులు చేపట్టిన పోలీసులు ఆశాలపై ఏంటి దౌర్జన్యం? హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి అంశం. ఇక పోరాటానికి అండగా ఉంటామని స్పష్టం చేసినటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఇక మహిళలకు భద్రత లేనే చెప్తుండ్రు. ఇక ట్రైన్లో కూడా మహిళలకు భద్రత కరువైంది. ఇక మహిళలపై క్రైమ్ రేటు 22% పెరిగింది. మాజీ మంత్రి సబితా ఇక ఇంద్రారెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఇక MTS ఘటన సిగ్గుచేటు అని చెప్తున్నటువంటి హరీష్ రావు. ఇక ఆ ఆడబిడ్డ స్థితికి బాధ్యులు ఎవరు? ప్రతి నెల సగటున 250 కేసులు, శాంతి భద్రతలు ఇక పడిపోతున్నాయి. అత్యాచార ఘటనపైన హరీష్ రావు మొత్తానికి ఫైర్. ఇక బాధితురాలిని ఫోన్లో పరామర్శించిన ఆరోగ్యంపై బండి సంజయ్ ఇలా ఆరా తీశారు. మొత్తానికి ఫోన్లో బండి సంజయ్ మాట్లాడిండ్రంట. రేవంత్ సర్కార్ ఇకనైనా మేల్కోవాలి. మేల్కోవాలి. MMTS ఘటనపైన కేటీఆర్ ట్వీట్. ఇక శాంతి భద్రతలను పరిరక్షించాలి, త్వరగా విచారణ చేపట్టాలని కూడా కేంద్ర మంత్రికి వినతి. రేవంత్ రాహుల్ గాంధీని కలిసిండుగా. ఇవన్నీ రాష్ట్రంలో హైదరాబాద్లో ఇంత పెద్ద సమస్య, ఇంత పెద్ద గందరగోళం జరుగుతూ ఉంటే ఈయన పని మీద ఉన్నాడు. ఈయన రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీని కలిసిండట. ఇదో పెద్ద సంచలనమైన వార్త. ఎందుకంటే ఈయనకు అపాయింట్మెంట్ ఇస్తలేరు రాహుల్ గాంధీ. ఇయ్యక ఇవాళ అపాయింట్మెంట్ ఇచ్చిండేమో. ఇదో పెద్ద వార్త అయిపోయింది. రేవంత్ రాహుల్ను కలిసిండు. AICC పెద్దలతో సుదీర్ఘ చర్చ, క్యాబినెట్ విస్తరణ, PCC కార్యవర్గం తదితర అంశాలపైన చర్చ చేసిరట. మొత్తానికి సీఎం సార్ ఫారిన్ ట్రిప్. ఇక జపాన్కు వెళ్ళనున్న రేవంత్ రెడ్డి ఏప్రిల్ 15 నుంచి 23 వరకు పర్యటన. అబ్బో, జపాన్కు పోతాడట. మరి ఆడికి పోయి ఏం చేస్తాడు? ఎందుకు సార్ జపాన్కు పోడు? ఆడేమన్నా చూసొచ్చి ఈడేమన్నా తయారు చేస్తాడో ఏమో. నేడే ఫైనల్ హియరింగ్. మొత్తానికి హైకోర్టుకు గ్రూప్ 1 అభ్యర్థులు. ఇక 10th పేపర్ లీక్లో ఎమ్మెల్యే వీరేశం హస్తం ఉందని చెప్తున్నటువంటి అంశం. 10th పేపర్ లీక్ అయిపోయిందట, అందులో ఎమ్మెల్యే వీరేశం హస్తం ఉందంట. మొత్తానికి నేడే ఫైనల్ హియరింగ్ జరగబోతుందట. ఇవి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వార్తలు. ఇకపోతే ఒక్కటి తెలంగాణలో చూసుకుందాం. నమస్తే తెలంగాణ పేపర్ ఒక్కసారి చూద్దాం. ఎక్కడ పోయింది? ఇడుందా? రియల్ మొత్తం డమాల్. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం పతనమైపోయింది. రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్లో మొత్తం డమాల్ అయిపోయింది, కింద పడిపోయింది. ఇక ఏం లేదన్నట్టు. ఇకపోతే సభకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇగో ఆత్మహత్య చేసుకుంటున్న గుడి గంటకు వేలాడిన రైతన్న. ఇక పన్ను కట్టలేదని మేకల కాపరి ఇంటి తలుపులు ఎత్తుకుపోయారట. పన్ను కట్టలేదని మేకల కాపరి ఇంటి తలుపులు ఎత్తుకపోతే ఆయనే ఆత్మహత్య చేసుకున్నాడు. అటు గుడి గంటకే వేసుకున్నాడట ఉరి. ఇకపోతే నగరంలో ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని ఘోరాలు జరిగినా నగరానికి రక్షణ లేకుండా పోయింది. పోలీస్ వ్యవస్థలో నగరం మీద మరి ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని ప్రజలకు ఓ పోల్ పెడితే
దాంట్లో 80% బ్రహ్మాండంగా పనిచేస్తారు, 20% చక్కగా పనిచేస్తలేరని చెప్పారట. 20%మే ఈ దురదృష్టానికి కారణమేమో. ఇకపోతే కేసీఆర్ సాబ్ దిల్వాలే సీఎం ముగ్గురికి మూకుతాడట. మొత్తానికి క్యాబినెట్లో ఖాళీలు 6, పోటీలు 30 మంది. క్యాబినెట్లో ఖాళీలు 6 ఉన్నాయి, పోటీలో 30 మంది ఉన్నారట మంత్రివర్గానికి. ఇక రియల్ మొత్తానికి డమాల్ గ్రోకు చెడుగుడు, బీజేపీ గడబిడ, కమలదళం అబద్ధపు ప్రచారాల గుట్టు రట్టు. ఇది